శ్రీమాత్రే నమః.
చాలా విశేషంగా అంబికాదేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, శ్రీరాజరాజేశ్వరి, మహాలక్ష్మి, అన్నపూర్ణేశ్వరి, గాయత్రీదేవి చేతులతో వెలుగు ఆయుధాలతో జనాతులుతుంది. ఆ తల్లి ఇక్కడే ఉంది, మనందరి చేత కూడా సారిని స్వీకరించబోతుంది అనేటువంటి సత్యం అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా అంబికాదేవికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అంబికాదేవ్యే నమః. జయ జయ హే జగదంబికే భక్తవత్సలే పరాత్పరే పరమపావని శ్రీ అంబికాదేవికి జయము జయము. ఈ రోజున ఆషాఢమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆషాఢ బహుళ అష్టమి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసములో చివరి శుక్రవారం నాడు మన అంబికాదేవి అమ్మవారికి ఆది పరాశక్తి స్వరూపిణైనటువంటి యావత్తు అతిశయోక్తి కాకపోతే భూమండలంలోనే యావత్తు భారతదేశములోనే అంబికా అనే నామం కలిగినటువంటి ఏకైక దేవాలయం మన ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సత్రంపాడులో మాత్రమే కొలువు తీరి ఉన్నది. అటువంటి అంబిక మూగాంబిక, నాగాంబిక, దుర్గాంబిక అలా చెప్పి ఉన్నప్పటికీ కూడాను కేవలం అంబికాదేవి అన్నటువంటి ఆలయం మన ఏలూరులోనే కొలువు తీరి ఉండడం, అంబికా దర్బార్పతి సంస్థానం వారు అంబికా కృష్ణ గారు, అంబికా ప్రసాద్ గారు, అంబికా రాజా గారు ధర్మకర్తలుగా వారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ ఆలయాన్ని నిర్మించి భక్తులకి దారాదత్తం చేసి భక్తులకి అంకితం చేసినటువంటి ఆలయంలో అత్యంత ఘనంగా ఈ ఆషాఢ మాసము చివరి శుక్రవారం, అందులో అష్టమి శుక్రవారం రావడం మరింత విశేషం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఒక చంద్రకలన్నాభ మృగనాభి విశేషగా లలితా సహస్రాం సుస్పష్టంగా చెప్పబడి ఉంది. అటువంటి ఈ రోజున మన భాగ్యోదయం వల్ల, మన అదృష్టం వల్ల అమ్మవారు ఆ ఆషాఢ మాసం చివరి శుక్రవారం అష్టమి రావడం విశేషంగా భావించి అష్ట కష్టాల నుంచి దూరం చేయమ్మా, మా అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించు, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మనుషుల్లో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, రాగము, ద్వేషము ఈ ఐషత్వర్గాలన్నింటినీ కూడా దూరం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి బాటలో నడిపించమ్మా తల్లి. మా అందరికీ సుఖశాంతులు ప్రసాదించు, సుమంగళికి దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించు, సంతానం కోరేవారికి సంతానం ప్రసాదించు, ఆరోగ్యం కోరేవారికి ఆరోగ్యం ప్రసాదించు, ఐశ్వర్యం కోరేవారికి ఐశ్వర్యం ప్రసాదించు అంటూ భక్తులు వారి వారి కోరికలన్నింటినీ కూడా ఇదిగో అంబికాదేవి అమ్మవారికి సారీ రూపంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, చీర, రవిక, గాజులు ఇలాగ సర్వాభరణములతో చక్కగా వివిధ రకాల నైవేద్యాలు కూడా చక్కగా తయారు చేసుకుని వచ్చి చలివిడి పానకముతో చక్కగా అమ్మవారికి ఆషాఢ సారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వందలాదిగా అంబికాదేవి అమ్మవారికి సారి సమర్పించి ఉన్నారు. అందులో భాగంగా ప్రతినిత్యం శ్రీచక్రార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు శాకంబరిగా వివిధ రకాల కూరగాయలు సుమారుగా 500 కేజీల పైనే, సుమారుగా చెప్పాం ఇంకా ఎక్కువే అవ్వచ్చు, తక్కువ కాదు, 500 కేజీలు పైబడినటువంటి కూరగాయలతో భక్తులు సమర్పించినటువంటి కూరగాయలతో అమ్మవారు శాకంబరిగా మనకి దర్శనమిస్తుంది. హేళాపురి వాసులందరూ కూడా, ఏలూరు నగర వాసులు కాకుండా పరిసర ప్రాంత వాసులందరూ కూడా అంబికాదేవి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అంబికామాతను చక్కగా దర్శించి సకల శుభాలు పొందండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.